వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే బుధవారం వినాయకుడికి ఆవిరి కుడెంబూరులు అయితే తయారు చేస్తున్నాను. దాని ప్రాసెస్ మీకు చెప్తాను. ముందు రోజు నైట్ గ్లాస్ శనగపప్పు, అలాగే అర గ్లాస్ బియ్యం, అర గ్లాస్ మినప్పప్పు తోపుకి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ గ్లాస్ కొబ్బరి తురుము, గ్లాస్ పంచదార రెడీగా పెట్టుకొని ఇడ్లీ రుబ్బులాగా శనగపప్పుని గ్రైండర్ చేసుకోవాలి. దోశల బ్యాటర్ లాగా మినప్పప్పుని అలాగే బియ్యంని మిక్సీ పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీలాగా పెట్టుకోవాలి. శనగపప్పు బ్యాటర్ని ఇడ్లీలా ఉడికిన తర్వాత వాటిని తీసి మిక్సీ జార్లోకి వేయాలి. పంచదార, కొబ్బరి తురుము, ఇడ్లీలాగా పెట్టిన శనగపప్పు బ్యాటర్ 3 ఉండల్లా చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బూరెలు అయితే వేసుకోవాలి తోపులో ముంచుకొని. నేను వీడియోలో చూపించినట్టు తోపు కొంచెం గట్టిగా ఆడుకోవాలి. ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే బియ్యం కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. అలాగే బూరెలు వేయడం రాని వాళ్ళు ఇలా నేను ఫస్ట్ వీడియోలో చూపించినట్టు స్పూన్తో వేసుకోవచ్చు. లేదు అనుకుంటే వచ్చిన వాళ్ళు అలా చేతితో కూడా వేసేసుకోవచ్చు. చూడండి, వీడియోలో చూపించినట్టు ఆయిల్ బాగా హీట్ ఎక్కువ ఉండాలి. చూసారు కదా, వెయ్యగానే ఆయిల్ నొరగల్లా పైకి ఎలా తేలుతుందో అంత హీట్లో అయితే రావాలి. అలాగా వాయికి ఒక 6-7 బూరెలు దాకా పడతాయి. కళాయి బట్టి కొంచెం ఫ్రీగా తిప్పడానికి చూసుకొని బూరెలు వేసుకోండి. నా కళాయికి అయితే మాత్రం 6 అయితే పడ్డాయి బూరెలు. నాకైతే గ్లాస్ శనగపప్పు, గ్లాస్ కొబ్బరికి ఇన్ని బూరెలు అయితే వచ్చాయి. 20 దాకా వచ్చాయి. ఇప్పుడైతే నేను ఇవి కుక్కర్లో వేసుకున్నాను. నెక్స్ట్ దేవుడికి నైవేద్యంగా పెడుతున్నాను. అన్నీ సిద్ధంగా, దీపాలతో సహా అన్నీ సిద్ధంగా చేసేసుకున్నాను. నేను ప్రసాదం పెట్టేసి దీపం పెట్టేసుకోవడమే. నేను అది మినీ బ్లాక్లో అయితే షార్ట్ వీడియోలో అయితే మీకు పెడతాను. కంపల్సరీగా చూడండి. నా ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు మరిన్ని ఫుడ్ ఐటమ్స్ మీకు చెప్తాను. అలాగే పూజా వీడియోస్ కూడా చెప్తాను. ప్లీజ్ డూ సపోర్ట్.